రవి గారు, కొంతమంది ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ ఒక ప్రముఖ వార్తాపత్రిక ప్రచురిస్తున్న కథనాల గురించి నిన్న చర్చించాం. దాని గురించి ఇంకొన్ని అప్డేట్స్ ప్రచురించారు మళ్ళీ ఈరోజు. ఏమంటారు సార్? ఇంకొన్ని అప్డేట్స్ వాళ్ళు ప్రచురించారు. ఇంకోటి ఏమో ఏపీ వెంకటేశ్వరరావు మాజీ పోలీస్ అధికారి, ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు ఆయన చేశారు. ఇవి రెండు పెట్టి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టోరీ కంటిన్యూ అవుతుందనేది స్పష్టమవుతుంది. ముందుగా మనం ఈ కుట్ర, ఒక ఐపీఎస్ అధికారి, సర్వీస్లో ఉన్న ఐపీఎస్ అధికారి కుట్ర నడిపిస్తున్నారు. రెండవది తాడేపల్లిలో మాజీ ఐపీఎస్లు వీళ్ళందరూ ఒక సెల్గా ఏర్పడి కూటమికి వ్యతిరేకంగా నడుస్తుంది. అంటే కూటమికి వ్యతిరేకంగా లోపలే ఉండి కుట్ర చేస్తున్నారన్న కథ ఈరోజు కంటిన్యూ చేయడమే కాకుండా దాంట్లో పెద్ద విశేషం ఏమంటే చంద్రబాబు నాయుడు కేసులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులను తిరగదోడడానికి కూడా ఈ ఐపీఎస్ వాళ్లకు సూచనలు చేస్తున్నారు, అటువైపు నడిపిస్తున్నారని. ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు క్లోజ్ అయిపోయాయన్న తర్వాత వాటిని తిరగదోడే అవకాశం ఒకటి ఉందన్నట్టు, దానికోసం పోలీసుల ద్వారానే ఒక సర్వీస్లో ఉన్న పోలీస్ అధికారి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా రావడం చూస్తే కొంత ఆందోళన, కొంత అదొక అవకాశం ఉందని ముందుగానే ఒప్పుకోవడం లాగా ఇది కనిపిస్తుంది. మరి ఎందుకు జరుగుతుంది? నిజంగా అంత తీవ్రత ఉందా? ఎందుకంటే ఈ కేసు వివిధ స్థాయిల కోర్టుల్లో ఈ చర్చ నడుస్తుంది. వైసీపీకి చెందిన వాళ్ళు కొందరు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి అని చెప్పడం, అలాగే ఒక జర్నలిస్ట్ మిత్రుడు వేసిన కేసు వల్ల దానికి సంబంధించిన ఎట్లా రద్దు చేశారన్న వివరాలన్నీ ఆయన తీసుకున్నాడు. కాబట్టి అది కూడా ఇక్కడ ఉండొచ్చు. ఇంకా రెండో విషయానికి వస్తే ఖచ్చితంగా అటువంటి ఒక అధికారి లేదా ఇంకొకరు అలాంటి పని చేస్తున్న మాట నిజమే అని కూడా కొంతమంది టీడీపీయేతరులు, పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజమే, వాళ్ళ మీద చేశారు, వాళ్ళు కూడా దానికి తగినట్టు చేస్తున్నారని. ఇప్పుడు మీరు మూడోది ఏబి వెంకటేశ్వర విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు. ఒకటేమో ఆయనకున్నటువంటి భద్రత ఉపసంహరించారు. చంద్రబాబు సన్నిహితుడిగా పరిగణించబడి జగన్ చేత శిక్షించబడి లేదా చర్యలకు గురైనటువంటి ఆయన తర్వాత వీళ్లతో లేరు, ఇప్పుడు కూడా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కార్పొరేట్ కోణాన్ని విమర్శిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తికి భద్రత ఉపసంహరించడం, ఆయన అయితే మాట్లాడలేదు. నేను అధికారికంగా బయట మాట్లాడను భద్రతా విషయాలని, ఆయన టెక్నికల్, అది భద్రత మాట్లాడుతుందని. కానీ జత్వానీ కుక్కల విద్యాసాగర్ అని వైసీపీ నాయకుడు వీళ్ళకి సంబంధించి పెట్టిన కేసులు, ఆ సందర్భంలో దానికి అంతకుముందు జిందాల్స్తో ఇది ముడిపడి ఉందని ఇటువంటి నడిచింది కదా. సిఐడి అంతకుముందు చేసిన ఆరోపణ వెనక్కు కాదు, మరొక కేసులో ఆమె బ్లాక్మెయిల్ చేశారన్నట్టుగా ఆరోపణ చేయడం ఇవన్నీ తెలుసు కదా. దీన్ని ఏబి వెంకటేశ్వరరావు ప్రస్తావించి మీరే పెట్టి మళ్ళీ మీరే ఇలా ఎలా చేస్తారు, ఏం జరుగుతుంది పోలీస్ శాఖలో అనే ప్రశ్న ఒకటి వేస్తున్నారు. రెండోది జిందాల్స్ తిరిగి వచ్చి కడపలో కంపెనీ పెడుతున్నారు. ఈ కంపెనీకి దాదాపు 2,000 కోట్లు ప్రభుత్వం నుంచి ముడుతూ వివిధ రూపాల్లో, భూమి, నీళ్లు, అసలు ప్రత్యక్షంగా 800 కోట్ల సబ్సిడీ. కాబట్టి జిందాల్ తిరిగి రావడానికి, జిందాల్ మీద కేసులో మార్పులు రావడానికి ఏమైనా సంబంధం ఉందా లాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ ఓపెన్ అప్ అవుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటివరకు వైసీపీ టీడీపీ మధ్యలో అన్నట్టుగా నడుస్తున్న వివాదాలు ఇంకొంచెం విస్తృత రూపం తీసుకుంటున్నాయి. మీడియా కానీ మాజీ అధికారులు కానీ దాని మీద దృష్టి బాగా పెంచుతున్నారు. ఇంకా ప్రభుత్వం వారు ఏం చేస్తారో చూడాలి ఇంకా.